విశాఖ వేదికగా ఈ నెల 12న జరగనున్న 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ ఇన్విటేషన్ను జనసేన పార్టీ విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు తప్పనిసరిగా కరాటే నేర్చుకుని ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కరాటే ద్వారా ధైర్య సాహసాలు పెంపొందుతాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని అన్నారు. క్రీడల్లో బాలికలు మరింత చురుగ్గా పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, 2028 ఒలింపిక్స్లో పాల్గొని భారతదేశానికి పతాకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చిన్నప్పటి నుంచే కరాటే సాధన చేస్తే క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందన్నారు. చదువులోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ పోటీలు ఈ 12న దువ్వాడ రోడ్డులోని అన్నమయ్య వేదిక ఇండోర్ హాల్లో జరగనున్నట్లు టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎస్ శ్రీను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 44వ వార్డు అధ్యక్షుడు పడాల పరమేశ్వరరావు, ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ యూబు సెబీఖాన్, ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కె శివగణేష్, జి విఘ్నేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ వాసుదేవరావు, ఉపాధ్యక్షుడు వి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులను ఇంటర్నేషనల్ ఒకినావన్ షోరిన్ రూ సెబుకాన్ కరాటే ఢో ఇండియా చీఫ్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ పిఆర్ రత్నపాల్, వడోఖాయ్ కరాటే డో అసోసియేషన్ ఇండియా చీఫ్ సిహెచ్ సతీష్ కుమార్, రియాన్ షూటోకాన్ కరాటే ఢో ఇండియా అధ్యక్షుడు ఎస్ నూకరాజు అభినందించారు. స్కూల్ స్టేజ్ నుంచే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఖచ్చితంగా అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని చిన్న స్థాయి నుంచి కూడా ఈ క్రీడల పట్ల ప్రోత్సహిస్తూ వాళ్ళకి శారీరక క్రమశిక్షణతో పాటుగా మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా, అలాగే రేపు గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మరి ఈ క్రీడలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది విధిగా ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లల్ని, మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని వాళ్ళని రక్షించుకోవడం కోసం కరాటే లాంటి కార్యక్రమాలే కాకుండా మిగిలిన యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ రేపు రాబోయే ఒలింపిక్స్లో ప్రతి ఒక కరాటేని కూడా దాంట్లో ఈసారి ఎంటర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా అన్ని క్రీడల్లో కూడా ఆడపిల్లలు అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను.